కాపు యువకుడు కృష్ణ భగవాన్ ఆత్మహత్య ఘటనపై ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వేగుళ్ల లీలాకృష్ణ తీవ్ర స్థాయిలో స్పందించారు. 2022లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన యువతిని ప్రేమించిన కృష్ణ భగవాన్ యువతి బంధువు సత్తి సోమిరెడ్డి అప్పటి డీఎస్పీ బాలచంద్రారెడ్డి వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపించారు. ఆ సమయంలో బాధిత కుటుంబానికి అండగా నిలవాల్సిన కాపు నాయకులు మౌనం వహించారని విమర్శించారు. ప్రస్తుతం కాపు సమాజం కోసం పోరాడతామంటూ సమావేశాలు నిర్వహిస్తున్న నేతలు గతంలో జరిగిన ఘటనపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. కృష్ణ భగవాన్ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని కాపు సమాజం ఎప్పటికీ మర్చిపోదని వేగుళ్ల లీలాకృష్ణ పేర్కొన్నారు. 8/3/22 సంవత్సరంలో ప్రగడ కృష్ణ భగవాన్ అనే ఈ యువకుడు స్థానికంగా వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఉన్న ఒక వారి సామాజిక వర్గానికే చెందిన వేరే సామాజిక వర్గానికి చెందిన ఒక అమ్మాయిని ప్రేమించడం జరిగింది. ప్రేమిస్తే ఆ ప్రేమించిన అమ్మాయి తాలూకు వ్యక్తి సోమిరెడ్డి అనే వ్యక్తి సత్తి సోమిరెడ్డి వ్యక్తి వైష్ణవి కాలేజ్ ప్రిన్సిపాల్. అతను మెండపేటలో ఉన్న వైష్ణవి కాలేజ్ యొక్క ప్రిన్సిపాల్. ఈ అబ్బాయి ప్రేమించాడని చెప్పి ఆ రోజు ఉన్నట్టు అక్కడ డిఎస్పీగా ఉన్నటువంటి డి బాలచంద్రారెడ్డి అని ఒక డిఎస్పీ, ఒక దుర్మార్గమైన డిఎస్పీ ఆ రోజు అక్కడ ఉన్నాడు. అతను ఈ సత్తి సోమిరెడ్డి అలాగే స్థానికంగా ఉన్నటువంటి సిఐ అందరూ కలిసి ఈ యువకుడిని చిత్రహింసలు గురి చేస్తే ఆ యువకుడు అదే రోజు సాయంకాలం ఆత్మహత్య చేసుకుని చనిపోవడం జరిగింది. మరుసటి రోజు ఆ ఆత్మహత్య చేసుకున్న సంఘటనలో మేమందరం తీసుకెళ్ళి మా మెండపేట పట్టణంలో ఏదైతే కలపూ సెంటర్ ఉందో ఆ కలపూ సెంటర్లో విగ్రహాన్ని పెట్టి ఆ యొక్క డెడ్ బాడీని పెట్టి వారి మీద చర్య తీసుకోమని మేము అప్పుడు డిమాండ్ చేస్తే ఆ రోజు ఉన్నటువంటి డిఎస్పీ బాలచంద్రారెడ్డి మా అందరిపైన కేసులు కట్టి మాతో పాటు 100 మంది కాపు యువకులపై కేసులు కట్టి వారందరినీ కూడా నిర్బంధించి మమ్మల్ని అందరినీ ఒక గదిలో పెట్టి నిర్బంధించి ఆ యొక్క డెడ్ బాడీని ఆ రోజు పోస్ట్మార్టం తరలించడం జరిగింది. ఆ రోజు మా మెండపేట నియోజకవర్గంలో వైసీపీ పార్టీ తరఫున ఈరోజు శాసన మండలి సభ్యుడిగా ఉన్నటువంటి తోట త్రిమూర్తులు గారు అక్కడ ఎమ్మెల్సీగా ఏదైతే నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా కొనసాగడం జరిగింది. ఆ రోజు కనీసం తోట త్రిమూర్తులు అనే వ్యక్తి ఈ యొక్క సోదరుల్ని పరామర్శించడం కానీ ఈ కాపు కుటుంబానికి చెందిన ఈ కుటుంబానికి పరామర్శ చేయడానికి కూడా రాలేదు ఆ వేళ.